నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ అగ్రనాయకుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. అందరికన్నా ముందుగానే శేర్లింగంపల్లి డివిజన్లో పొట్టా నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో గిఫ్టే స్మైల్ కింద విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగుతుంది. మనతో పాటు నరేందర్ యాదవ్ ఉన్నారు, పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. మీ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ మాకు తోచిన సేవాభావం మేము చేస్తున్నామన్న. చూసేవాళ్ళు అనుకోవచ్చు బ్యాగులే కదా పంచిందని, కానీ ఆ పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని ఎన్ని లక్షలు ఇచ్చినా కొనలేం మనం. ఎందుకంటే మంచి బ్యాగులు సెలెక్ట్ చేశారు, ఎండుకి తగ్గట్టు చక్కగా కుట్టించి పిల్లలకి ఇచ్చారు. పిల్లల కళ్ళలో ఆనందం చాలా స్పష్టంగా ఈరోజు కనిపించింది. ఎందుకు వచ్చింది ఆలోచన విద్యార్థులకి ఈ రకమైన కార్యక్రమం చేయాలని? నేను రామన్న గురించి కనుక్కున్నా అన్న. రామన్నకి హీ డోంట్ లైక్ సెలబ్రేట్, ఆయనకి ఏదో పెద్దగా భారీగా అది చేసి సెలబ్రేట్ చేయడం తనకి ఇష్టం ఉండదని తెలుసుకున్నాను. సర్వీస్ చేయడం, గిఫ్టే స్మైల్ అనేది రామన్న స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్ కింద ఏమైనా చేయాలి అని ఎక్కువ మంది చేయాలి, ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అన్న ఆలోచనతో పుట్టిందే బ్యాగ్స్ ఇవ్వడం. ప్రతి ఒక్కరు బుక్స్ అవి ఇస్తున్నారు. కొంచెం డిఫరెంట్గా ఇస్తే వాళ్ళకి బ్యాగ్ అనేది ఇప్పుడు నాకు గుర్తున్న చిన్నప్పుడు చాలామంది మనం 2-3 సంవత్సరాలు ఒకటే బ్యాగులు వాడి చదువుకున్న వాళ్ళు, అవునా కదా? మనమంతా అంతే. మన ఏజ్ గ్రూప్లో వాళ్ళందరము 3 సంవత్సరాలు కానీ బ్యాగులు పోయేవాళ్ళం. ఒక బ్యాగ్ కొనుక్కోవాలని డాడీని బతిమలాడుకోవాల్సి వచ్చేది. అవన్నీ కొంచెం రిమైండ్ అయ్యి బ్యాగ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి స్పెసిఫిక్గా ఆర్డర్ చేసి తయారు చేయించి, మళ్ళీ ఆ బ్యాగ్స్ కూడా గ్యారంటీ పీరియడ్ ఉంది. 1 year లోపల ఏ స్కూల్ నుంచి ఫోన్ వచ్చినా వాళ్ళు వచ్చి రిపేర్ చేసిపోతారు. రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నప్పటికీ మీరు యాక్టివ్గా దూసుకుపోతున్నారు కాబట్టి ఒక 2-3 ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. శేర్లింగంపల్లి డివిజన్లో కొన్ని సమాంతర కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాడు, అందరికీ సమాచారం ఇవ్వకుండా, బీఆర్ఎస్ వాళ్ళని కలుపుకోకుండా అనేది ఒక ఆరోపణ. అట్లాంటిది జరుగుతుందా, లేకపోతే అది కేవలం ఆరోపణ మాత్రమే? అట్లాంటివన్నీ కేవలం ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నా. మా పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు. మేము సమాంతరం అలా చేయాల్సిన అవసరాలు మాకు లేవు. చేసే ప్రతి కార్యక్రమం పార్టీ హైకమాండ్ చెప్పి, పార్టీ హైకమాండ్ ఒక దీవెనలు తీసుకునే చేస్తున్నాము. ఈరోజు పొద్దున్న కూడా బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ మా పార్టీ ఇన్ఛార్జ్ మాధవరం కృష్ణారావు సార్ దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన పర్మిషన్ తీసుకుని కార్యక్రమం స్టార్ట్ చేయడం చేసిన. అవన్నీ ఇటని వాళ్ళు చేసిన దుష్ప్రచారాలను. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దూసుకుపోతూ ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో మీరు ముందుంటున్నారు. కానీ ఇందులో కూడా నవతారెడ్డి లాంటి వాళ్ళు, పొట్టా నరేందర్ లాంటి వాళ్ళు కొంత సపరేట్గా కార్యక్రమాలు చేస్తున్నారనే చర్చ మీ పార్టీలో జరుగుతున్న మాట వాస్తవం కదా? అది పూర్తిగా అవాస్తవం. మేము పార్టీ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం, ప్రజలతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాం తప్ప సమాంతరంగా ఏదో సపరేట్గా చేస్తున్న రాజకీయాలు లాంటివి ఏం లేవు. అవన్నీ దుష్ప్రచారాలు. మేము మా పని చేస్తూ వెళ్ళిపోతున్నాం అంతా. బహుశా మీరు వచ్చి 5-6 నెలలే అవుతున్నట్టుంది రాజకీయాల్లోకి. సో అందరి నోట్లలో నానుతూ ఉన్నారు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా. ఎట్లా ఉండబోతుంది రేపు రాబోయే టీఎంసీ ఎన్నికల్లో? బలంగా నిలబడాలన్న తపనతోనే పనిచేస్తున్నారు. ప్రజాబలం ఎవరు వెంటుంటే వాళ్ళ పేర్లు నానుతూ ఉంటాయి అన్న. ఆ దేవుడి దయ, మా నాన్నగారు చేసిన మంచి పనులు అండ్ మా శేర్లింగంపల్లి గ్రామ బలం వల్ల మాకు ప్రజలలో నానుతున్నాము తప్ప మేమేదో ఇది రావడానికి అవి గిమ్మిక్లు చేస్తుంది ఏం లేదు. ప్రజా సేవే మార్గంగా నడుస్తున్నాం కాబట్టి మాకు పేరు వస్తుంది, ప్రజలు నానుతున్నారు. ప్రతిపక్షాలు ఏవో నానుస్తున్నారు ఏవో చేయడానికి తప్ప మేము పబ్లిక్ సేవ చేయడం ఒకటే మా పనిగా పట్టుకొని ముందుకు వెళ్తున్నామన్న. ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. పొట్టా నరేందర్ వచ్చి 5-6 నెలలే అవుతూ ఉంది, అగ్రెసివ్గా వెళ్తున్నాడు అని చాలామందికి అనుకుంటూ ఉన్నారు. కానీ మీ నాన్నగారు కానివ్వండి, మీ ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలామందికి తెలియదు, ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి. రాజకీయం నాకు కొత్తగా వచ్చు కానీ నా కుటుంబానికి కొత్త కాదు. మా తాతగారు ఇదే శేర్లింగంపల్లికి సర్పంచ్, మా నాన్నగారు ఇదే శేర్లింగంపల్లి కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. కాబట్టి మా కుటుంబానికి రాజకీయం ఏం కొత్త కాదు. అండ్ మా శేర్లింగంపల్లి గ్రామానికి మేము గ్రామం మొత్తం ఏకమై దాటి మీదకి వచ్చి ఈసారి ఎట్టి పరిస్థితులలో శేర్లింగంపల్లి గ్రామం నుంచి కార్పొరేటర్ కావాలని సంకల్పించుకున్నాం కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది. శేర్లింగంపల్లి డివిజన్లో మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీకు మధ్య కొంత విభేదాలు ఉన్నాయి అనేది ఒక చర్చ. అటువంటివి ఏం లేదన్నా, అంతా దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేమంతా ఐక్యంగా ఉన్నాం. శేర్లింగంపల్లిలో ఎటువంటి విభేదాలు లేవు. విత్ ఇన్ ది పార్టీ ప్రతి ఒక్కరం హైకమాండ్కి కట్టుబడి పనిచేస్తున్నాం. ఫైనల్గా పొట్టా నరేందర్ యాదవ్ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కొద్దిగా డబ్బులు దాచుకుంటే మంచిది, టికెట్ వచ్చినప్పుడు అవసరం పడుతుంది అనేది మీ మిత్రులు చెప్తున్న మాట. బాగా ఖర్చు పెట్టేసుకుంటూ ఉన్నట్టున్నారు. ఇప్పుడే సేవ చేయడానికి వెనుకడుగు వేసినవాడు రాజకీయం చేయకూడదు అన్నది నా ఆలోచన. రాజకీయం సేవ చేద్దామని రావాలి తప్ప డబ్బు సంపాదించుకోదామని రావద్దు. పంచడమే మా నాన్నగారు కౌన్సిలర్ చేసినా, మా తాత సర్పంచ్ చేసినా వాళ్ళిద్దరు కలిసి సంపాదించింది ఒక 400 గజాల ఇల్లు తప్ప ఒక్క గజం కూడా బయట సంపాదించలేదు.
మేము సేవ అన్న మా కుటుంబానికి సేవ అన్నది ప్రజలకు సేవ చేయడం, డబ్బు వెనకాల వేసుకోవడం కాదు రాజకీయం మా ప్రకారం. మీరు చేసే కార్యక్రమాలకి శేర్లింగంపల్లి నుంచి చాలామంది పెద్దలు కానివ్వండి యువత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ప్రోగ్రామ్ కూడా 2 గంటల ముందే డిసైడ్ అయ్యింది, చాలా సక్సెస్ చేయగలిగారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళని ఎప్పటికీ మీరు మర్చిపోరాదు. వాళ్ళకి వీళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మా శేర్లింగంపల్లి గ్రామం సంకల్ప బలం ఇది. ఆ సంకల్ప బలంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఇంత ప్రజాదరణ వస్తుందన్నా కానీ ఇది ఏ నరేందర్ యాదవ్ బలము కాదు, మా పొట్టా ఫ్యామిలీ బలం కాదు, ఇది శేర్లింగంపల్లి గ్రామ బలం. అండ్ ఫైనల్గా కేటీఆర్ గారి గురించి ఏం చెప్తారు? గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేశారు. ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. రామన్న గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదన్న. రామన్న లాంటి వ్యక్తి ఐటీ శాఖ ఎక్స్పోర్ట్ 50,000 కోట్ల నుంచి 4 లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘనత రామన్నది. ఒక టీ హబ్ సృష్టించిన ఘనత రామన్నది. ఒక టీ వర్క్ సృష్టించిన ఘనత రామన్నది. ఒక అమెజాన్ స్థాపించిన ఘనత రామన్నది. అండ్ స్పెషల్లీ హైదరాబాద్లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఎన్నో ఫ్లైఓవర్లు, ఎన్నో అండర్ పాస్లు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 9 years కట్టిన ఘనత రామన్నది. రామన్న కనుక ఐటీ మినిస్టర్ కాకుండా, లేకపోతే పట్టణాభివృద్ధి మంత్రి కాకపోయినా తెలంగాణ ఇప్పుడున్న స్థాయిలో ఉండకపోవచ్చు అన్నది నా అభిప్రాయం. అండ్ చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. చాలా గొప్ప కార్యక్రమం అండి. సరే, రాజకీయాల్లో రకరకాల కార్యక్రమాలు చేస్తారు, కానీ పిల్లల కళ్ళలో ఆనందాన్ని చాలా స్పష్టంగా మనందరం చూసాం ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా పొట్ట నరేందర్ యాదవ్ గారు, మా బ్రదరు, పిల్లలకు మనకు బ్యాగ్స్ అంటే అది వెళ్ళ సంవత్సరం పొడుగున వాళ్ళకి వెనక సంఖ్యలో ఉంటుంది కాబట్టి ఆ బ్యాగ్స్ ఎవరు ఇచ్చిరానంటే కేటీఆర్ బర్త్డే రోజున ఇచ్చిరామని చెప్పేసి పిల్లలు సంతోషంగా చూసుకుంటారని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. సో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగించాలి. రాజకీయాలు ఎప్పటికీ ఉంటాయి. మీ అందరి సపోర్ట్ పొట్టా నరేందర్ గారికి ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా అది మేము రాజకీయంలో ఉన్నా లేకున్నా ఇలాంటి స్కూళ్ళల్లో ఎన్నో కార్యక్రమాలు, నేను చదువుకున్న స్కూలే ఇది, ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటి మా నాగేశన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ తోటి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు అప్పట్లో చేసినాం. స్కూల్ ప్రోగ్రాంలకు చేసినాము, అన్ని కల్చరల్ ప్రోగ్రాంలకు అన్ని పాల్గొన్నాం. ఆ రోజుల నుండి ఈ రోజు వరకు కూడా పొట్టా నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా ఇదే రోజు ఇంకా ముందుకు ఇంకా చేస్తాం. సో ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి డివిజన్లో పొట్టా నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శేర్లింగంపల్లిలోని పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తానని చెప్పి పొట్టా నరేందర్ చెప్తున్నారు. ప్రజలు ఇక్కడ శేర్లింగంపల్లి ప్రజలు అవకాశం ఇస్తే కార్పొరేటర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు పనిచేస్తున్నానని చెప్పి పొట్టా నరేందర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, News 16, శేర్లింగంపల్లి డివిజన్ నుంచి.